ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. భగవంతుడి సేవలో తరించాలని నూతనంగా ఎంపికైన మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాలక మండలి నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుడి సేవ లభించడం ఇది పూర్వజన్మ సుకృతమని, భగవంతునికి చేరువగా చేరి సేవ చేసుకునే అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందన్నారు. మన్యంకొండ దేవస్థానాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ దేవాలయ విశిష్టత తెలుసునని, అందుకే దేవాలయ అభివృద్ధికై ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. భక్తులకు అధునాతన సౌకర్యాలు ఏమి కావాలో వాటిని గుర్తించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మన్యంకొండ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మన్యంకొండ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అంతకుముందు పూర్ణ కుంభంతో ఎమ్మెల్యేకి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించారు. వేద పండితులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ అలకరి మధుసూదన్ చారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కిరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు అనిల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జిగం రాఘవేందర్, మన్యంకొండ దేవస్థానం పాలక మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ధర్మకర్తగా నా విధి నిర్వహణలో సక్రమంగా, విశ్వాసపాత్రునిగా, నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధముగాను, నిష్పక్షపాత మరియు హిందూ దేవాదాయ గత సంవత్సరం ఉత్సవ కమిటీని వేసుకున్నాము. సమయం తక్కువగా ఉండే కాబట్టి ఆ ఉత్సవ కమిటీ తోటి ఉత్సవాలు నిర్వహించుకొని మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ కమిటీ అవే పేర్లు చిన్న మార్పులతోటి అవే పేర్లతోటి ఈరోజు దేవస్థానం కమిటీ ప్రభుత్వ పరంగా రిలీజ్ అయింది. ఎండోమెంట్ శాఖ నుంచి ఇంకొక బోర్డు మెంబర్ రాలేదు. వారి కొద్దిగా వెరిఫికేషన్ ఇష్యూ అయ్యి 1-2 రోజుల్లో వారిది కూడా ఆర్డర్ వస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మన్యంకొండ దేవస్థానం విశిష్టత తెలుసు. అందుకే వారితో డిస్కస్ చేసినప్పుడు మన్యంకొండ దేవస్థానాన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఎస్టిమేషన్స్ ఇవ్వమని కూడా చెప్పారు. మొన్న ఇంజనీర్స్ని పంపించి కొద్దిగా ఎస్టిమేషన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా నేను చైర్మన్ గారితో కలిసి మిగతా మెంబర్స్తో కలిసి ఎక్కడెక్కడ ఏమేమి కావాలో ఒక అంచనాకు వచ్చి ఆ ఎస్టిమేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపుతాం. ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో గతంలో మొదలుపెట్టి పెండింగ్ పడ్డ పనులన్నీ పూర్తి చేస్తూ ఇంకా కొత్త సౌకర్యాలు భక్తులకు ఏమేమి ఇవ్వాలో వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. మన్యంకొండ క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా బయట జిల్లాల నుంచి, పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు వస్తారు. వెంకటేశ్వర స్వామిని కొలిచేందుకు మన్యంకొండ ఒక పవిత్ర స్థలంగా అందరూ భావిస్తారు. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అలాగే బ్రహ్మోత్సవాలప్పుడు విపరీతమైన రద్దీ ఉంటుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు, వసతులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కానీ మేము కానీ కృతనిశ్చయంతో ఉన్నాం.